ఖాతాలో పొరపాటు జరిగింది. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ నెల 12న ఉదయం 9:27 చంద్రబాబు ప్రమాణం చేస్తారని తొలుత ట్వీట్ చేశారు. కానీ కాసేపటికి ఆ ట్వీట్ ను డిలీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 12న ఉదయం 11:27 ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని మరో ట్వీట్ చేశారు. అటు టీడీపీ పార్టీ వర్గాలు కూడా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సమయం మారిందంటూ వచ్చిన సమాచారం అవాస్తవమని చెప్పారు. 12న ఉదయం 11:27 బాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు నిర్ధారించాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సమయం విషయంలో ఏపీ సీఎంఓ ఎక్స్ ఖాతాలో పొరపాటు జరిగింది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. థ్యాంక్ యూ సాయిస్దా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార సమయంలో కొన్ని మార్పులు జరిగినట్లుగా ఏదైతే సీఎంఓ ప్రకటించింది. ఈ నెల 12వ తేదీనే సీఎం గా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఏపీ సీఎంఓ టిట్టు చేసింది. అయితే కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో ఐటీ పార్క్ వద్ద ఈ వేడుక జరుగుతుందని తెలిపింది. అయితే ఇక్కడ ఇప్పటికే పనులు కూడా ప్రారంభించింది. తొలుత అయితే ఈ నెల 12 తేదీన 11:27 ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుపడం జరిగింది. ఇది ఏమైనా కానీ 12వ తేదీన సీఎం గా చంద్రబాబు రెండోసారి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే గన్నవరం సమీపంలోని కేసరపల్లికి ఐటీ పార్క్ వద్దే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రధానంగా ముఖ్య అతిథులు ఇక్కడికి రానున్న నేపథ్యంలో దీనికి ట్రాఫిక్ సమస్య లేకుండా లేదా ఎయిర్పోర్ట్ సమస్య దగ్గర ఉండటం వల్ల కలిసి వచ్చే అంశంగా భావించి టీడీపీ నేతలు కూడా ఈ స్థలాన్ని కేటాయించడం జరిగింది. అయితే ఈ సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి మోడీ, బీజేపీ పెద్దలు, మిగతా రాష్ట్రాల కొంతమంది ముఖ్యమంత్రులు కూడా వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో గన్నవరం ఎయిర్పోర్ట్ పక్కనే ఈ కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ ఏర్పాట్లు కూడా ఇప్పటికే సర్వేగంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఈ నెల 12వ తేదీన ఫస్ట్ 11:27 ప్రమాణ స్వీకారం ఉంటుందని కూడా ప్రకటించారు. తర్వాత 12 గంటల ఉదయం 9:27 కూడా సీఎంఓలో ప్రకటించడం జరిగింది. అయితే దీని మీద మళ్ళీ స్పష్టత ఇచ్చారు. 12:11:27 ఈ ప్రమాణ స్వీకారం ఉంటుందని కూడా ఏదైతే ట్వీట్ చేయడం జరిగింది సీఎంఓ. అయితే ఏది ఏమైనా కానీ 12వ తారీఖు మాత్రం ఈ ఏర్పాట్లు మాత్రం సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి పనులు జరుగుతున్నాయని చెప్పవచ్చు. సాయిసుధా. అనిల్, అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ వస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది. మరి దీనికి సంబంధించి అంటే ఇతర జాతీయ నేతలు గానీ లేదంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించి ముఖ్య నేతలు గానీ ఇంకెవరెవరు రాబోతున్నారు? వాళ్ళకి ఆహ్వానాలన్నీ అందినట్టేనా? ఖచ్చితంగా ఇప్పటికే, ఎందుకంటే ఈ నెల 9వ తేదీన సీఎం గా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయాలని ముందుగానే ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నారు. అయితే దానికి పిఎం మోడీ ఈ రోజే ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలోనే ఈ నెల 12వ తేదీకి కూడా వాయిదా వేయడం జరిగింది. అంటే ఈ కార్యక్రమానికి ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు బీజేపీ ముఖ్య నేతలందరూ కూడా హాజరవుతారని కూడా ఇప్పటికే పార్టీ వర్గాలు వెల్లడించడం జరిగింది. అయితే మిగతా రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది ముఖ్యమంత్రులకి మరి కొంతమంది ముఖ్య నేతలకు కూడా ఆహ్వానం ఇప్పటికే పంపిస్తున్నారు. అయితే ఏది ఏమైనా 12వ తారీఖుకి మాత్రం ఈ సర్వం సిద్ధం చేశారు. అయితే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ముఖ్య నేతలు, బీజేపీ, జనసేన, టీడీపీ నేతలందరూ కూడా అక్కడికి రానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు మాత్రం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అంతా బందోబస్తుకు సంబంధించిన ట్రాఫిక్ సమస్య లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు మాత్రం చేస్తున్నారు. ఎందుకంటే ముందుగా అమరావతి ప్రాంతంలోనే ఈ
ఈ చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం చేయాలని కూడా భావించినప్పటికీ అక్కడ ట్రాఫిక్ సమస్య అక్కడన్నీ కూడా మళ్ళీ ఏదైతే ఫ్లైట్స్ కి సంబంధించిన ఏర్పాట్లు అక్కడ నుంచి మళ్ళీ కాన్వాయ్ ఇక్కడ నుంచి ఇవన్నీ ఏర్పాట్లపై చాలా రిస్క్ గా ఉండే అవకాశాలు ఉన్నట్టు వాళ్ళు గుర్తించిన తర్వాతే గన్నవరం సమీపంలోనే కేసరపల్లిలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్థలాన్ని ఎంచుకున్నారు. స్వయంగా ఏదైతే రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నాయుడు ముఖ్య నేతలు కూడా స్థలాన్ని అక్కడ ఎంపిక చేయడం జరిగింది. అయితే అక్కడైతే ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎలాంటి ఫ్లైట్ దిగిన గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి అక్కడ నుంచి కాన్వాయ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ ప్లేస్ ని ఎంచుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల నుంచి దేశంలోని కొంతమంది ముఖ్య నేతలు కూడా ఈ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రానున్నట్లుగా తెలుస్తా ఉంది. సాయిస్తా అనిల్, అయితే ఇప్పుడు కృష్ణా జిల్లా గన్నవరం దగ్గర జరుగుతున్న అంటే కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద జరుగుతున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి టోటల్ గా అంటే ఎంత మంది వరకు సరిపడే ఎంత మంది వస్తున్నారని అంచనా వేస్తున్నారు? దానికి సంబంధించి అక్కడ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమ సభకి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అయితే సాయిస్తా ఇక్కడ కనీసం 1 లక్షల్లో అంటే ఇంత లక్షల్లో ఇక్కడికి వస్తారని ఈ పనులు మాత్రం ప్రారంభించారు. ఎందుకంటే ముందుగా ఇప్పటికీ ఇంకా ఎంతమంది వస్తారు అనేది అంచనా వేయలేదు. ఈసారి అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఈఐపీలు కానీ ఈవీఐపీలతో పాటు పార్టీ నాయకులు ఉన్నారు. దానికి సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలకు సంబంధించిన నాయకులు అందరూ ఈ ఇక్కడ నుంచి అయితే ప్రధానంగా టీడీపీ జనసేన బీజేపీ నుంచి కూడా భారీగా ఇక్కడికి ప్రజలు నాయకులు తరలి రానున్న నేపథ్యంలో లక్షల్లోనే వస్తారనే ఒక అంచనాతోనే ఇప్పటికీ అక్కడ ఏర్పాట్లు మాత్రం చేస్తున్నారు. అదే డయాస్ కి సంబంధించిన ఏర్పాట్లు, దానికి సంబంధించిన ఈవీఐపీ గ్యాలరీస్, అలానే నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలకు సంబంధించింది అయితే నాయకులు కార్యకర్తలకు సంబంధించిన ఇవన్నీ కూడా ఏర్పాట్లు మాత్రం చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ ఇక్కడ ఈ ఏర్పాట్లు మాత్రం శరవేగంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. సైసుగా రైట్ అనిల్, థ్యాంక్ యూ.